హలో ఫ్రెండ్స్. స్వచ్ఛమైన మనసున్నవారు మనసులో ఏది కూడా దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం ఎప్పటికీ రాదు. వాళ్ళ కోపం క్షణకాలమే ఉంటుంది. వారి యొక్క ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది. అందరూ అంటూ ఉంటారు, ఈ ప్రపంచంలో చెడు పెరిగిపోతూ ఉంది అని. అంటే దానికి కారణం ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళు పెరిగిపోతున్నారు అని కాదు. దానికి కారణం ఏంటంటే మంచివాళ్ళు మంచి ఆలోచన, మంచి భావజాలం చెడుకి నిరసనను తెలియజేయలేకపోతుంది. ఒకవేళ మీ ఎదుట ఏదైనా తప్పు జరుగుతుంటే దానికి నిరసన తెలపడానికి మీరు ఏమాత్రం ఆలోచించకండి. ఎందుకంటే నిరసన యొక్క ఈ మెరుపు చెడుని వెనక్కి తొక్కేయడానికి అవకాశాన్ని తప్పకుండా కల్పిస్తుంది. మన మెదడుకి సానుకూల దృక్పథం నేర్పిస్తే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే చిరునవ్వుతో వాటిని ఎదిరించగలుగుతూ ఉంటారు. కష్టాలపై గెలుస్తూ ఉంటారు. అప్పుడు చూడండి, మీలో ఉన్న ఈ సహనగుణం మీ జీవితాన్నే మెరిసేలా చేస్తుంది. మన మౌనాన్ని అర్థం చేసుకోలేని వారు మన మాటల్లోని భావాన్ని కూడా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. కాదంటారా? ప్రేమలో నిజం ఉంటే మన ముందే కాదు, మన వెనుక కూడా నిజాయితీగానే ఉంటారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేవి ఒట్టి మాటలు మాత్రమే. నీకోసం ఎవరు రారు, ఏది కూడా చేయరు. నీకోసం నువ్వే నిలబడాలి. నీకోసం అనుకున్నది నువ్వే చేయాలి. అది ప్రయత్నమైన, పోరాటమైన. జీవితంలో నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పేవారికంటే నువ్వు బాధపడినా పర్వాలేదు అని నిజం చెప్పేవారిని ఎక్కువగా నమ్ము. ఎందుకంటే కాలం అనే వర్షం ఎప్పటికైనా నిజం యొక్క రంగును బయటపడుతుంది. నీ మంచిని కోరుకునేవారు మాత్రమే నీ తప్పులను నీ ముఖంపై కొట్టినట్టుగా నిజాయితీగా, అలాగే ధైర్యంగా చెప్తారు. దాన్ని ఎలా తీసుకుంటారో అన్నది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఎవరైతే మీ తప్పులు కనిపిస్తున్నా మీకు తెలియచేయకుండా దాస్తారో, లేదా ఆ తప్పులను సున్నితంగా చెప్తూ ఉంటారో, వారు కేవలం స్వలాభంగా, స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, అంతేకాని నన్ను మాత్రం ఎవరు ఏమీ అనుకోకూడదు అని. అందుకే ధైర్యంగా మీ ముఖంపై తప్పులను చెప్పేవారిని గౌరవించండి. వారిని అర్థం చేసుకోండి. ఎందుకంటే అందులో వారి లాభం కానీ స్వార్థం కానీ ఏమీ ఉండదు అని గుర్తించండి. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. గుర్తుంచుకోండి, ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా కాదు. అపజయం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మనకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది. విశ్వాసంతో ఉండండి. కంటి చూపు లేనివాడు గుడ్డివాడు కాదు. తన తప్పులను తెలుసుకోకుండా తను నమ్మిందే వాస్తవమని మూర్ఖంగా ఉండేవాడే గుడ్డివాడు. డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి యొక్క రుణం, జీవితాంతం మరచిపోలేనిది తండ్రి పడే కష్టం. కాదంటారా? ఎంతటి కష్టంలో ఉన్నా సరే కన్నీరు మాత్రం బయటకు రానివ్వకు. ఎందుకంటే ఆ కన్నీరును చూసి నవ్వుకుంటారే తప్ప
ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడుండరు. ఈ కాలంలో సమాజం ఇలాగే ఉంది. ఎవరైనా మనకు ఏదైనా చెప్తుంటే అడ్డు చెప్పకుండా వినండి. నచ్చితే పాటించండి, లేదంటే వదిలేయండి. వినడం మాత్రం సంస్కారం అని గుర్తుపెట్టుకోండి. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వ్యక్తులను వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. ఈ లోకంలో కనిపించే నిజాల కంటే కూడా వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ. మనం ఏది అన్నా కూడా సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడటం మంచిది కాదు. మనవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించడం మీ వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి, దేన్నైనా పొందడం గెలుపు కాదు, అలాగే దేనినైనా కోల్పోవడం ఓటమే కాదు. ఇదంతా కేవలం కాల మహిమ. ప్రవర్తన అన్నది కాల స్వభావం. మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అది గెలిపే అవుతుంది. సుఖం అలాగే దుఃఖం ఈ రెండూ కూడా శాశ్వతం కావు. సంతృప్తిలోనే అసలు విజయం ఉంది. ఆనందంగా ఉండటానికి ఏకైక మార్గం కోరికలను తగ్గించుకోవడమే. దేనిపై కూడా అనురాగం లేనివాడు మాత్రమే ఇతరులను నిజంగా ప్రేమించగలడు. ఎందుకంటే అతడి ప్రేమ స్వచ్ఛమైనది, అలాగే దివ్యమైనది. గుర్తుంచుకోండి, అందం చూసి మురవకు, చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు, జబ్బులు వస్తే భగవంతుడు కూడా కాపాడలేడు. తోటివారిని అవమానించుకు, సమయం వస్తే వారి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. అందరూ ఉన్నారని అహంకారపడకు, చివరకు నీతో ఉండే ఆ నలుగురిని సంపాదించుకున్నప్పుడే మీ జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. పెద్దవారు ఏదో ఒక సందర్భంలో మీతో చెప్పే ఉంటారు, ఈ లోకం దుఃఖానికి మూలమని. ఈశ్వరుడి పట్ల భక్తి ఆ దోషం నుంచి దూరం కావడానికి మార్గమని. అవునా? కానీ మీరే ఆలోచించండి, ఈ లోకం దుఃఖసాగరమై ఉంటే ఆ విధి మిమ్మల్ని ఇక్కడ జన్మించేలా చేస్తుందా? మీరే ఆలోచించండి. ఆ ఈశ్వరుడు ఇక్కడ ఎలా అవతరిస్తాడు? ఎప్పుడైతే సమస్యలు మన పరిధి దాటి వెళ్తాయో అప్పుడు మనం ఈ లోకంపై ఆరోపణల్ని మొదలు పెడుతూ ఉంటాం. అసలు ఇంకొందరైతే నేలపైకి నేను రాకున్నా బాగుండేది అనుకుంటూ ఉంటారు. ఒక రైతు విశాలమైన బంజర భూమిని అతను తన కష్టంతో పచ్చగా కలకలలాడే పంట భూమిగా మారుస్తాడు. ఒక దర్జీ తన వద్దకి ఒక సాధారణమైన వస్త్రం వచ్చినా సరే తను తన యొక్క శ్రమతో ఒక అందమైన రూపాన్ని ఇవ్వగలుగుతాడు. మీరు కూడా బాగా శ్రమించండి. మీరు ఏ లోకంలోకి వచ్చారనేది అసలు ముఖ్యమే కాదు, అలాగే మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అన్నది కూడా ముఖ్యం కాదు. విలువైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక్కటే. మీరు వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఈ లోకంలో ఏం వదిలి వెళ్ళారన్నది ఈ ఆలోచనలతోనే బ్రతకండి. ఒకరి దృష్టిలో నరకంలా ఉన్న దేన్నైనా మీరు ఒక స్వర్గంలా మార్చి వెళ్ళారు అంటే అప్పుడు మీ జీవితం అలాగే మీ లోకం
రెండూ కూడా ధన్యమైపోతాయి. గుర్తుంచుకోండి. జీవితంలో ఒక మాటని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వేవారిని నవ్వనివ్వండి. అసూయతో ఏడ్చేవారిని ఏడవనివ్వండి. మీరు మాత్రం మీలాగే ఉండండి. ఏదో ఒకరోజు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు, అలాగే అసూయపడ్డవారు మీ సహాయం కోసం తప్పకుండా మీ దగ్గరికి వచ్చి తీరుతారు. ఎందుకంటే కాలం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆట తప్పకుండా ఆడిస్తుంది. గుర్తుంచుకోండి. నుదుటి రాతలు, చేతి గీతలు అంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా సరే నువ్వు కష్టపడితేనే సాధ్యమవుతుంది. అది ఆస్తి అయినా, ఉద్యోగమైనా. కాళ్ళు చేతులు కదిలించకుండా దేవుణ్ణి ఎంత కష్టపడి ప్రార్థిస్తే మాత్రం ఏం లాభం? జీవితంలో కష్టపడకుండా ఎవరూ గట్టెక్కలేరు. గుర్తుంచుకోండి. ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలనని ప్రతి మనిషి కూడా నిరాశ చెందుతూ ఉంటాడు. కానీ ఒక్కసారి నీ తలను పైకెత్తి చూడు. ఈ ప్రపంచానికే వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే అని మర్చిపోకు. నిన్ను వేలెత్తి చూపించేవారు ఎవ్వరూ కూడా ఒక్క పూట ముద్ద కూడా పెట్టరు. అందుకే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన జీవితం నీది. జీవించాల్సిందే నువ్వే. గుర్తుంచుకో. మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరూ కూడా ఉండలేరు. అలా ఉంటారు అనుకోవడం మన భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన యొక్క గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదు. గుర్తుంచుకోండి. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం. మన వల్ల ఒకరు బాధపడుతున్నారు అంటే ఇక అదే మన యొక్క గుణం. అర్థమైందనుకుంటా. జీవితంలో కోపం కంటే కూడా మౌనమే చాలాసార్లు నీ విలువను కాపాడుతుంది. ఆ కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. కానీ ఈ కాలంలో కుటుంబ సభ్యులే బయటవారిలా మారిపోయారు. కాదంటారా? మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అలాగే అభిమానం ఉండాలి. అంతేకాని నిర్లక్ష్యం, అలాగే చులకన భావం ఉండకూడదు. అర్థమైందనుకుంటా.